ఇక నెక్స్ట్ డే నిధి రూమ్మేట్స్ వస్తారు. ఏంటే మీరు నిన్న ఈవినింగ్ వస్తామని రాలేదు, ఒక్కదాన్ని ఎలా ఉంటాననుకున్నారు అంటుంది నిధి. నువ్వసలు నిన్న రావేమో అనుకున్నాం అంటుంది తరుణి. ఫోన్ చేసేగా వస్తానని అంటుంది నిధి. ఏమో నిధి రాలేకపోయినాం అంటారు ఇద్దరు. మరుసటి రోజు నిధి అయిపోయిందా రాసుకునేది, ఇంకా ఉందా అంటుంది తరుణి. అయిపోయింది. ఎందుకే అంటుంది నిధి. ఈరోజు వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైం పానీపూరి తినడానికి పోదామా అంటుంది తరుణి. పోదాం పోదాం అంటారు నిధి లతలు. ఇక సాయంత్రం వేళ అవ్వగానే రారి తొందరగా, ఏమో వేషాలు వేస్తున్నారుగా ఇద్దరు అంటుంది తరుణి. నీ అంత కాదులే అనుకుంటూ వస్తారు నిధి లతలు. ఇక గేటు దాటి ఒక 10 అడుగులు వేశాక లత ఒకటే నవ్వుతూ ఉంటుంది. నిధిని చూసి లత ఒకటే నవ్వుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకట్లా నవ్వుతున్నావు అంటారు తరుణి నిధులు. నవ్వుతూనే ఉంటుంది లత అక్కడే ఆగి నిలబడి నిధి వైపు చూస్తూ. ఏమైందంటే అట్లా నవ్వుతావేందే అంటుంది తరుణి. అలాగే నవ్వుతూ నిధి పాయింట్ వైపు చూపిస్తూ, అటు చూడు ఒక్కసారి, దాని వైపు చూడు అంటుంది లత. తరుణి నిధి పాయింట్ వైపు చూసింది. నిధి ఒక్కసారి తన పాయింట్ వైపు కిందికి చూసుకుంది. తరుణి నవ్వుతూ, ఏందే పాయింట్ తిరగలేసుకున్నావు, రివర్స్ వేసుకున్నవేందే అంటూ గట్టిగా అరిసింది. నిధి వెమ్మటే, ఏమ్మా ఇజ్జత్ తీయకే అంటూ తరుణి నోరు మూస్తుంది. గట్టిగా అరవకే అమ్మ, ఎవరైనా వింటరు అని తరుణ్ని లాక్కొని గేట్ లోపలికి తీసుకెళ్ళి గేట్ వేసి రూమ్లోకి పరిగెత్తుతుంది నిధి. ఇక తరుణి లతలు ఒక్కటే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా నయం పాయింట్ వేసుకోవడం మర్చిపోలే అంటుంది తరుణి. ఇక నిధి మంచిగా వేసుకొని వచ్చేస్తుంది. ముగ్గురు బయలుదేరుతారు నవ్వుకుంటూ. ముగ్గురు పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. మంచి వేడిగా వెయ్యన్నా అని చెప్తుంది తరుణి పానీపూరి బండివాడితో. ఇక ఫస్ట్ లైన్లో లత ఉంటుంది. పానీపూరి బండివాడు ముందుగా లత బౌల్లో ఆనియన్స్ వేసి పానీపూరి వేస్తాడు. లత అలా నోట్లో పెట్టుకొని ఇలా ఊసేస్తుంది. లత ఊసేసిన పూరి పానీపూరి బండివాడి కాలిపై పడింది. వెమ్మటే బండివాడు అబ్బా అని కాలు వెనక్కి తీసుకుంటాడు. అబ్బా ఏందన్నా వేడంటే ఇంత వేడిగా వేసావు, నా నోరు కాలు మండిపోతుంది అంటుంది లత. అరే ఏందన్నా అట్లా చేసినావు, నీ కాలు మీద పడితేనే అంత వేడి తగిలిందంటే దాని నోరు ఎంత గాలిందో పాపం అంటుంది తరుణి. ఫస్ట్ దీనికి వేశాడు కాబట్టి సరిపోయింది అని నవ్వుకుంటుంది నిధి. ఇక ఏమొద్దులే అని అక్కడి నుండి వచ్చేస్తారు ముగ్గురు. ఇంకా దారిలో నిధి లతలు తరుణిని తిడతారు. వాడు నీ వల్లనే అంత వేడిగా వేశాడు, వేడిగా ఉండాలి అని నువ్వే కదా చెప్పినావు అంటూ తిడతారు. కొద్ది దూరం వెళ్ళాక ఇక్కడ తిందాం రాండి అని తీసుకెళ్తుంది నిధి. అంకుల్ అంత వేడిగా ఏం వద్దు, నార్మల్గా అలా వెయ్యండి అంటుంది నిధి. నాకొద్దు, మీరే తినండి అంటుంది లత. ఇక తరుణి నిధులు తింటూ ఉంటారు. ఇక్కడేం వేడిగా లేవే అని నిధి లతకి ఒకటి తినిపిస్తుంది. తనకు కూడా వేయండి అంకుల్ అంటుంది తరుణి. వామ్మో వద్దే, నాలుక మండుతుంది అంటుంది లత. ఇక ఇద్దరు తినేసి వస్తూ ఉండగా ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో, లత నువ్వు ఐస్ క్రీమ్ తిను, కూల్గా ఉంటుంది అంటుంది నిధి. వావ్ మంచి ఐడియా చెప్పినవే అంటుంది లత. ఇక ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ వచ్చేస్తారు ముగ్గురు. తర్వాత రోజున వరుణ్ రాజ్ నిధికి ఫోన్ చేస్తాడు. నిధి హలో అంటుంది. ఏం చేస్తున్నావు అంటాడు వరుణ్. ఏం లేదంటుంది నిధి. ఎవరెవరున్నారు పక్కన అంటాడు వరుణ్ రాజ్. ఎవరు లేరు, తరుణి లతలు క్లాస్కి వెళ్ళారు అంటుంది నిధి. నువ్వెందుకు పోలే మరి అంటాడు. నాకు ఆఫ్టర్నూన్ ఉంది క్లాస్ అంటుంది నిధి. ఇక వరుణ్ రాజ్ ఒక్కటే బతిమలాడుతూ ఉంటాడు నిధిని, తను అడిగిన దానికి ఒప్పుకోమని. నేను ఒప్పుకోను, అది చాలా పెద్ద తప్పు అంటుంది నిధి. నా లైఫ్లో నేను ఎవరిని కూడా ఇంత బతిలాడలే తెలుసా, ఇంతగానం బతిలాడించుకుంటున్నావు నువ్వు నన్ను అంటాడు వరుణ్ రాజ్. ఎందుకు బతిలాడుతున్నావు మరి, నేనేం బతిలాడమని నిన్ను ఏం అడగలేదు కదా అంటుంది నిధి. ఏం చేయను మరి, నా బాధ అర్థం చేసుకుంటలేవు, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఏం చేయను చెప్పు, కాళ్ళు మొక్కుతమ్మా అననా, అట్లన్నా ఒప్పుకోనట్టుందిగా నువ్వు అంటాడు వరుణ్ రాజ్. 1 గంట సమయం దాకా ఏవేవో మాటలు చెప్తూ నిధిని బాగా బతిమలాడుతాడు. అయినా సరే నిధి ఒప్పుకోలేదు. ఇక మరలా సాయంత్రం టైంలో నిధి ఫ్రెండ్స్ తరుణి లతలు బర్త్డే పార్టీకి వెళ్తారు. నిధి ఒక్కతే రూమ్లో ఉంది. అప్పుడు వరుణ్ ఫోన్ చేస్తాడు నిధికి. చెప్పు అంటుంది నిధి. వరుణ్ వెమ్మటే ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు. నిధి లిఫ్ట్ చేసింది. కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేసి నార్మల్ కాల్ చేస్తాడు. ఏంది మీ వాళ్ళు లేరు ఎవరు అంటాడు.
లేరు, బర్త్డే పార్టీకి వెళ్ళారు, 9కి వస్తారు అంటుంది నిధి. అప్పుడు వరుణ్ రాజ్ ఇలా అంటాడు, వీడియో కాల్ చేస్తా, వితౌట్ డ్రెస్తో కనిపించు అని అదే మాటని తెలుగులో అంటాడు. అసలు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు నువ్వు, అసలు ఎలా కనిపిస్తున్నా వీడికి నేను? ఇంత వేస్ట్గాన్ని లవ్ చేశా, ఇంత వేస్ట్గాన్ని లవ్ చేశానా నేను? నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకుంటుంది నిధి తన మనసులో. ఏం మాట్లాడుతున్నావు, మైండ్ పనిచేస్తుందా నీకు అంటుంది నిధి. వరుణ్ చాలా గలీజ్గా మాట్లాడతాడు. వరుణ్ చాలా ఓపెన్గా చాలా గలీజ్గా మాట్లాడతాడు. తన కామపు మాటల్ని నిధి వినలేక ఫోన్ కట్ చేసింది. మళ్ళీ ఒక 4 టైమ్స్ కాల్ చేస్తాడు నిధికి. నిధి ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ చేస్తాడు వరుణ్ రాజ్. ఏంటి అంటుంది నిధి. ఆ విధంగా ఫొటోస్ పంపు అంటాడు వరుణ్ రాజ్. చెంప పగులుతుంది అంటుంది నిధి. వరుణ్ ఇంకా చండాలంగా కామపు మాటలు అంటాడు. అప్పుడు నిధి, ఆపుతావా నీ చెత్త మాటలు? నువ్వు ఎప్పుడు ఒక మాట అంటావు చూడు, నువ్వు నాకు సెట్ కావు, నువ్వు నాకు సెట్ కావు అని. నేనిప్పుడు చెప్తున్నా విను, నేను నీకు సెట్ కావడం కాదు, నువ్వే నాకు సెట్ కావు. ఇంత వేస్ట్గాడివేందిరా నువ్వు, ఓకే గుడ్ బై అని చెప్తుంది నిధి. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు. 2 టైమ్స్ హాయ్ అని చేశాడు. నిధి రిప్లై ఇవ్వలేదు. బంగారం, నా సాయి పల్లవి, కోపం వచ్చిందా అని మరో మెసేజ్ చేశాడు. ఏంటో చెప్పు అంటూ రిప్లై ఇచ్చింది నిధి. వీరి మధ్యన ఈ విధంగా మెసేజెస్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక వరుణ్ రాజ్ నిధికి ఒక కొత్త నెంబర్తో మెసేజ్ చేశాడు. నిధి రిప్లై ఇవ్వకపోవడంతో ఫోన్ చేస్తాడు. నిధి ఫోన్ ఎత్తి ఎవరు అంటుంది. నేను వరుణ్ రాజ్ని అంటాడు. ఈ నెంబర్ ఎవరిది అంటుంది నిధి. ఇది నా ఫ్రెండ్గా అంది. నిన్ను ఇష్టపడుతుండు, నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటుండు అని చెప్పిన కదా, ఆడే ఈడు, వాందే ఈ నెంబర్ అంటాడు వరుణ్ రాజ్. ఏంటో చెప్పు అంటుంది నిధి. నేనిప్పుడు వరుణ్ రాజ్ని కాదు, అలా అనుకో, నా ఫ్రెండ్ గాని స్థానంలో ఉండి నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నన్ను నువ్వు ఒక ఫ్రెండ్ అనుకో అంటాడు వరుణ్ రాజ్. నేను నీకు ఒక ఫ్రెండ్ అనుకో అంటాడు. ఎందుకు అనుకోవాలలా అంటుంది నిధి. అనుకో ప్లీజ్, నా ఫ్రెండ్ గాని పేరు నందు. నీతో ఇప్పుడు మాట్లాడుతుంది ఈ వరుణ్ రాజ్ కాదు, నందుగాడు మాట్లాడుతుండు నీతో. నేను కాదు నీతో మాట్లాడేది, నందుగాడు, ఇది గుర్తుంచుకో అంటాడు వరుణ్ రాజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది నిధి. వినింగా అంటాడు. అంటుంది నిధి. నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అంటాడు వరుణ్ రాజ్. అవునా, ఐ లవ్ యూ టూ అంటుంది నిధి. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్ళి కూడా చేసుకుంటా, నువ్వు కూడా నన్ను ప్రేమించు అంటాడు వరుణ్ రాజ్. నేను నిన్నే కదా ప్రేమించేది వరుణ్ రాజ్ అంటుంది నిధి. నేను కాదని చెప్పినగా, నందుని అని చెప్పినగా అంటాడు వరుణ్ రాజ్. ఇలాంటి తిక్క వేషాలు వేయకు నా ముందు అని ఫోన్ కట్ చేసింది నిధి. మళ్ళీ ఫోన్ చేస్తాడు వరుణ్ రాజ్. ఏంటి అంటుంది నిధి. అనూహ్య ఉండేగా, వాళ్ళకి చుట్టాలేనంట అంటాడు వరుణ్ రాజ్. ఇక నిధి ఇలా అంటుంది. అయితే ఏంటి, అసలు దానివల్లనే నేను నీలాంటి తలతిక్కలోని లవ్ చేశా. అసలు అది నీ గురించి అలా మంచిగా చెప్పి ఉండకపోయి ఉంటే నేను నిన్ను లవ్ చేసేదాన్నే కాదు. అసలు దాని కారణంగానే, దానివల్లనే నా జీవితం ఇలా అయ్యింది అంటుంది. ఆ అమ్మాయి ఏమన్నది, అను ఏం చేసింది పాపం, అనూహ్యనెందుకు అలా అంటున్నావు అంటాడు వరుణ్ రాజ్. రైటర్ మాట. నిధి అనూహ్యని అలా అనడం తప్పు. అయినా అనూహ్య ఏం చేసిందని, మనోనిధినే వరుణ్ రాజ్ని లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆ అబ్బాయినా అని వరుణ్ రాజ్లో తను చూసిన లక్షణాల గురించి చెప్పింది. అయినా ఎవరు ఎన్ని చెప్పినా మన బుద్ధి మనకు ఉండాలి. ఆ బుద్ధి నిధికి లేదు కాబట్టే ఇలా జరిగింది. అంతేకాని అనూహ్య తప్పేం లేదు. నాకు తెలిసి నిధి అలా అనడానికి కారణం తనలోని అమాయకత్వం, తెలియనితనమే. ఇక కథలోకి వెళ్దాం పదండి. ఇక వరుణ్ రాజ్ మనోనిధి మాట్లాడుకున్న మాటలు నందు ఫోన్లో రికార్డ్ అయ్యాయి. ఇక తర్వాత ఆ రికార్డింగ్ విన్న నందు వెమ్మటే ఆ ఫోన్ రికార్డుని అనూహ్య భర్త అయిన శ్రీకర్ కృష్ణకి పంపాడు. ఇంకేముంది, నిధికి శ్రీకర్ కృష్ణ నుండి ఫోన్ వచ్చింది. నిధి ఫోన్ ఎత్తగానే క్లాస్ పీకడం మొదలుపెట్టాడు శ్రీకర్ కృష్ణ. నా భార్య నీకు ఎలా కనిపిస్తుంది అని చెడామడ తిట్టి తన మాటలతో నిధిని ఉతికి ఆరేశాడు. ఇక అనూహ్య కూడా రియాక్ట్ అయ్యి, అలానైనా నువ్వు చెప్పేది, అట్లనేనా చెప్పేది నువ్వు, అంటే నలుగురు ఏమనుకోవాలి నా గురించి, నేను ఎలాంటి దాన్ని అనుకుంటారో తెలుసా నీకు, ఇప్పుడు నందు వెళ్ళి ఇంకొకరికి చెప్తే ఆ విధంగా అందరికీ తెలుస్తుంది,
అప్పుడు నలుగురు నన్ను ఏమనుకుంటారు, శ్రీకర్ కృష్ణ భార్య ఇలాంటిదంటారా అని మాట్లాడుకుంటారు. నా కారణంగా నా భర్తని కూడా అంటారు వాళ్ళు అంటుంది అనూహ్య. నిధి చెంప పగలగొట్టినట్టుగా తిడుతుంది అనూహ్య నిధిని. అంటే నా భార్య నీకు అందరినీ అలా కలిపేదానిలా కనిపిస్తుందా అంటూ నిధిని భార్యాభర్తలు ఇద్దరు నిలదీస్తారు. అసలు మీ బాబాయ్కి ఫోన్ చేస్తా, వాడిని పదాట్లో పెట్టి మాట్లాడుతా. నువ్వు ఆ వరుణ్ రాజ్ గాడు రాండి, నేను మీ ఊరికి వచ్చి అందరి ముందు మాట్లాడుతా అంటాడు శ్రీకర్ కృష్ణ. ఇక నిధి భయపడింది. తలదించుకొని మౌనంగా ఫోన్ కట్ చేసింది. శ్రీకర్ మళ్ళీ నిధికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కట్ చేయడం కాదు, మామూలుగా ఉండదు నీకు, నేను మంచిగుంటేనే మంచోన్ని అంటాడు శ్రీకర్ కృష్ణ. సారీ అన్నయ్య అంటుంది నిధి. ఇక 2 మాటలు తిట్టి ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ కృష్ణ. నిధి వెమ్మటే ఆవేశంతో వరుణ్ రాజ్కి ఫోన్ చేసి, సిగ్గుందా నీకు అసలు, మనిషివేనా నువ్వు, ఇంత వేస్ట్ ఫెలో వేంద్ర నువ్వు, నా మాటలు రికార్డ్ చేసి అనూహ్య వాళ్లకు పంపుతావా అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది నిధి. ఏమైంది అంటాడు వరుణ్ రాజ్. ఏమీ తెలియనట్టు నటించకు అని జరిగింది చెప్తుంది నిధి. నిధి వరుణ్ రాజ్ని ఏడుస్తూ తిడుతూ ఉంటుంది. నేను నీలాంటి వాడిని లవ్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటుంది నిధి. వరుణ్ మౌనంగా వింటూ ఉంటాడు. ఇక కొద్ది నిమిషాల తర్వాత ఏడవకు నేను తర్వాత చేస్తా అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేస్తాడు నిధికి వరుణ్ రాజ్. సారీ నిధి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. సారీ నిధి, ఇలా జరుగుతుందని అనుకోలేదు నేను. ఆడు అట్లా రికార్డ్ చేసి పంపుతాడు అనుకోలే నేను అంటాడు. నిధి బాధగా, వాడికి బుద్ధి లేదు, నీకైతే అసలే లేదు, నువ్వైతే సర్వనాశనం అయిపోతావురా అంటుంది నిధి. ఎంతగానో ఏడిపిస్తావు నువ్వు నన్ను అంటుంది నిధి. అది కాదు, సారీ చెప్తున్నా అంటాడు వరుణ్ రాజ్. నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది నాకు అని ఫోన్ కట్ చేసింది నిధి. మళ్ళీ రాత్రి టైం నిధికి ఫోన్ చేసి, తిన్నావా అంటాడు వరుణ్ రాజ్. ఎందుకు నీకు అంటుంది నిధి. ఏం చేస్తున్నావు అంటాడు వరుణ్ రాజ్. అవసరమా నీకు, అసలు నీకు నాకు సంబంధం ఏంటి, ఎవరు నువ్వు అంటుంది నిధి. ఇలా కొద్ది సంభాషణ తర్వాత, ఎందుకు చెప్పు అట్లా శాపనార్థాలు పెడుతున్నావు, అయినా నువ్వు అనగానే జరుగుతుందా ఎట్లా అంటాడు వరుణ్ రాజ్. ఆ సమయంలో పట్టలేని కోపంతో బాధతో అలా అన్నా అంటుంది నిధి. ఇలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. రైటర్ మాట, శ్రీకర్ కృష్ణకి భార్యపై ఉన్న ప్రేమకి మెచ్చుకోవాల్సిందే. నా భార్యని అలా అంటావా అంటూ కోపంతో రియాక్ట్ అవ్వడం, తన భార్యకి సపోర్టుగా నిలబడడం చూస్తే భార్యపై తనకి చాలా ప్రేమ ఉందని తెలుస్తుంది. ఇక ఆ రోజుతో అనూహ్య మనోనిధుల స్నేహబంధం తెగిపోయింది. వరుణ్ రాజ్ కారణంగా చిన్నప్పటి నుండి కలిసి ఉన్న స్నేహితులు విడిపోయారు. ఎప్పుడైనా మన వల్ల ఒక మంచి బంధం విడిపోకూడదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలకి మనం కారణం కాకూడదు. మన కారణంగా ఆనందంగా కలిసి ఉండే బంధం తెగిపోకూడదు. అది ముఖ్యంగా స్నేహబంధం. అది ఏ బంధమైనా సరే, అది మంచి బంధం అయితే మన కారణంగా విడిపోవద్దు. నిజాయితీ గల ప్రేమ బంధమైన, భార్యాభర్తల బంధమైన. ఇక ఒకరోజు మనోనిధి హైదరాబాద్కి వెళ్తుంది. బస్సులో కూర్చొని వరుణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నిధి ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఫోన్ చూసుకున్న నిధి ఫేస్లో నవ్వు కళ కనిపించింది. 10 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చేశాడు వరుణ్ రాజ్ మనోనిధికి. ఇక మనోనిధి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చానా అనుకుంటుంది తన మనసులో. హాయ్ అని రిప్లై ఇస్తుంది నిధి. ఎక్కడ ఉన్నావు అంటాడు వరుణ్ రాజ్. బస్లో అంటుంది నిధి. ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు వరుణ్ రాజ్. ఇలా ఈ విధంగా కొంత సమయం చాటింగ్ చేసుకున్నాక వరుణ్ ఒక్కసారి నాకు ఫోన్ చేయవే అంటాడు. నిధి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఫోన్ రింగ్ టోన్ అనే సాంగ్, శతమానం భవతి మూవీ సాంగ్ వస్తుంది. ఒక 3 టైమ్స్ నిధి ఫోన్ చేసింది వరుణ్ రాజ్కి. ఏంటి ఫోన్ చేయమని ఎత్తవు అంటుంది నిధి. ఆ సాంగ్ వినవే, అందుకే చేయమన్నా. ఆ హీరోయిన్లా అవ్వవే నువ్వు, అనుపమ పరమేశ్వరన్ లాగా కావే నువ్వు అంటాడు. అప్పుడు నిధికి చాలా బాధ కలిగింది. నన్నుగా ప్రేమించేవాడు కావాలి నాకు, వీళ్ళలా వాళ్ళలా అనుపమ పరమేశ్వరన్లా హీరోయిన్స్ లాగా ఇలా అవ్వమంటున్నాడేంటి, నన్నుగా ప్రేమించేవాడు కదా నాకు కావాల్సింది, ఇలా మాట్లాడుతున్నాడేంటి ఈ అబ్బాయి అని బాధపడుతుంది నిధి.
నేను ఎవరిలా కాను, నాలానే ఉంటా అంటుంది నిధి. ఇలా వీరి మధ్యన కొంత సంభాషణ జరుగుతుంది. ఇక ఒక 4 డేస్ తర్వాత నిధికి మెసేజ్ చేసి కొద్ది సంభాషణ తర్వాత బూతులంటాడు వరుణ్ రాజ్. చాలా పచ్చిగా తిడతాడు నిధిని వరుణ్ రాజ్. ఇక నిధికి చాలా కోపం వచ్చి తన చెండాలమైన బూతులు వినలేక ఓకే మరి గుడ్ బై అని చెప్తుంది. వరుణ్ రాజ్ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వదు. తర్వాత రోజున వరుణ్ రాజ్ మళ్ళీ మెసేజ్ చేశాడు మనోనిధికి. చూసి కూడా ఏం పట్టించుకోలేదు మనోనిధి. ఇక ఇద్దరి మధ్య ఎలాంటి మెసేజెస్ లేవు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది. నిధికి మాత్రం వరుణ్పై ప్రేమ అలానే ఉంది. మనసులో ఫోన్ చేస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు అనుకుంటూ తన ఆలోచనలతోనే గడిపేది. ఇక కొంతకాలానికి ఒకరోజు ఆఫ్టర్నూన్ నిధికి మెసేజ్ చేస్తాడు వరుణ్ రాజ్. ఇక రైటర్ మాట, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఆ వ్యక్తి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారు ఎలా ఉన్నా మన కంటికి అందంగానే కనిపిస్తారు. ఒకరిని నిజాయితీగా ప్రేమించినప్పుడు ఎంతమంది అందమైన వారు మనకు కనిపించినా మన మనసు వారి మీదికి వెళ్ళదు. నిధి వరుణ్తో లవ్లో ఉన్నప్పుడు నిధిని వరుణ్ రాజ్ కంటే అందమైన చాలా బెటర్ ఉన్న అబ్బాయిలు చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ నిధి నిజాయితీగా ప్రేమించింది కనుక వారికి ఎవరికి ఓకే చెప్పలేదు.